హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరికీ తెలుసు స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇటీవలే బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా వార్తల్ని చూసాం. అయితే తాటికొండ రాజయ్య గారికి ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో అపాయింట్మెంట్ దొరక్క ఏడుస్తున్నట్టుగా ఒక వీడియో వైరల్ అవుతున్నది సామాజిక మాధ్యమాల్లో. వివరాలు ఏంటో తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, సార్, తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ అధిష్టానం అపాయింట్మెంట్ దొరక్క చాలా ఏడుస్తున్నట్టుగా నిన్న ఒక వీడియో వచ్చింది. అసలు దీన్ని ఏ రకంగా చూడొచ్చు? రాజయ్య అవమానపడుతున్నాడా? రాజయ్య భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? వేణుగారు, మీకు ఇది అర్థం కావడానికి ఇది చెప్పే ముందు ఒక చిన్న సామెతల లేదా ఒక జరిగిన సంగతిని చెప్తాను. ఇది తరచూ చాలా గ్రామాల్లో మనం చూస్తే కనిపిస్తున్న ఉదాహరణ. అది ఏంటో చెప్తాను. మనం ఏ గ్రామంలో చూసి కనపడుతుంటుంది. ఎక్కడ చూసుకున్న భార్యకు భర్త ఏదో కోపిష్టిగా తిడుతుంటాడు, కొడుతుంటాడు, తాగొచ్చు, లేదా తిడుతుంటాడు, అవమానిస్తుంటాడు, వీళ్ళ పుట్టింటిని ఏదో గౌరవించకపోవచ్చు. ఇది ఆసరాగా చేసుకొని ఆ పక్కింటి వాడో లేదా ఎవరో ఒకరు మగుడి మీద నూరు పోయిస్తే నీ మగుడు నేను కొడుతున్నాడు, మంచోడు కాదని నూరు పోయిస్తుంటే ఈమె కూడా నిజమే అనుకుని ఆయన ఓదార్పుకు అట్రాక్ట్ అయిపోయి క్రమేపీ ఆ చెప్పుడు మాటలను మాయలో పడిపోయి అతడు చెప్పినట్టుగా చేసి చివరికి మొగడికి దూరమైపోయి వానితో లేచిపోదామని లేచిపోతుంది. వాడు రమ్మంటాడు, ఒక మంచి ఫైన్ మార్నింగ్ ఫైన్ నైట్ రమ్మంటాడు. ఆల్రెడీ ఇలా గ్యాప్ క్రియేట్ చేసి వీళ్ళ మంచిగా గొడవలు క్రియేట్ అయ్యి పెద్దగా చేశాడు కదా, అది అయిపోయింది. ఆ తర్వాత వాడు ఫైన్ నైట్ రమ్మంటాడు. ఈమె పోవడానికి ఇష్టపడుతుంది. ఓ రాత్రి కాడ తీసుకుని వెళ్తుంది. వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్కి నిలబడతాడు, వచ్చి తీసుకోపోడు. ఇప్పుడు వెనక్కి వచ్చి ఇంటికి వెళ్ళలేదు. చక్కని కాపురంలో నిప్పులు పోసుకుంది. ఏదో ఒకటి రెండు అడ్జస్ట్ కాకుండా వాడు చెప్పుడు మాటలేని బస్ స్టాండ్లో ఉంది. ఆమె పరిస్థితి ఏంది? బస్ స్టాండే. అట్లనే ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పోతే ఇక్కడ ఉన్న రోజులు గొడవ పెట్టాడు రాజయ్యని. అది అన్నాడు, ఇది అన్నాడు, మీరు పార్టీ మారంటే చాలా నిజం అనుకొని కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ నమ్మనా బొత్తులు తిట్టేశాడు. నాకు ఇట్లా అన్యాయం అయింది, అట్లా అన్యాయం అయింది. చలో మరి చేరుదామని ఢిల్లీకి వెళ్తే నాకు అడ్మిషన్ లేదు, పర్మిషన్ లేదు. ఆ బస్ స్టాండ్లో ఎట్లా అన్యాయం అయిపోయిందో రాజయ్య పరిస్థితి నిన్న ఢిల్లీలో అట్లా అయిపోయింది. ఇది దయనీయ పరిస్థితి. జాల అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది రాజయ్య గారిని చూస్తే. ఎందుకంటే ఆయనకున్నటువంటి వయసు రీత్యా చూసినా, ఆయనకున్నటువంటి అనుభవ దృష్ట్యా చూసుకున్న ఆ పరిస్థితికి రావడం నిజంగా దుఃఖిస్తూ ఉన్నాడు. అతను మీద చాలా వరకు కేసీఆర్ మంచి కనుసంతుడు మొదటి నుంచి కూడా ఉన్నాడు. ఆయన కాపాడుకుంటూనే వస్తున్నాడు, వెలువిస్తున్నాడు, ప్రయారిటీ ఇస్తున్నాడు, నచ్చజెప్తున్నాడు, చిన్న బుజ్జగించుకున్నాడు, కూర్చోబెట్టుకుని నచ్చజెప్పుకున్నాడు. ఆయన కూడా తన స్థాయిని మించో, తన అవకాశ స్థాయిని మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం. ఎవరికైనా మా ఎమ్మెల్యే ఏమి రాకపోతే ఎమ్మెల్యే కావాలంటాడు, ఎమ్మెల్యే తర్వాత మంత్రి కావాలంటే మంత్రి అయితే నేను ముఖ్యమంత్రి కావాలంటాడు, జెండా నాది, ఓనర్ నానే అంటాడు. తర్వాత ఓనర్ నేనే అన్నట్టు కూడా చూశాం కదా. ఇట్లనే వీళ్ళకి కూడా ఆశ ఉంటుంది. ఉండడం తప్పేం లేదు, ఉండపడవచ్చు. కానీ ఇతని మీద మొదటి టర్మ్లోనే ఈయన మీద అవినీతి ఆరోపణలు రావడంతో ఇమ్మీడియట్ తీసేయడం జరిగింది. ఇది ఈయన పనిష్మెంట్తో పాటు, ఎందుకంటే మాకున్న సమాచారం వరకు రాజయ్య గారికి ముందే హెచ్చరించి చెప్పాడు, మీరు చేయబోతుంది తప్పు, ఇట్లా చేయకూడదు అన్నా కూడా అవినీతిలోకి ప్రమేయంలోకి వెళ్ళిపోయాడు. అంటే కేసీఆర్ అవినీతి ఏర్పడక ముందుకు చెప్పిన ఇంటి ఇచ్చినా కూడా కేసీఆర్ లాంటి వాళ్ళని మాట బేఖాతరు చేస్తూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ వచ్చింది. మొదటిలోనే తుంచివేయకపోతే ఇది మనం గతంలో కూడా చెప్పుకున్నాం. మొదటి టర్మ్లోనే రకరకాల అవినీతితోటో రకరకాల కారణాలతోటో ప్రభుత్వం పడిపోతే తెలంగాణ ఒక విఫల ప్రయోగం అవుతుంది, తెలంగాణ లక్ష్య సాధన దెబ్బతింటుంది. కాబట్టి దీని మీద స్ట్రిక్ట్గా ఉండాలని కేసీఆర్ గారు ఎమ్మటే ఆయన పనిష్మెంట్ ఇస్తే, మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికిస్తే, ఈ హెచ్చరిక మిగతా అందరికీ కూడా ఉండాలనే భయంతో కూడా చేయడం జరిగింది. అంటే రాజయ్య గారు మొదటిసారి చెప్పాడు, రెండోసారి చెప్పిన వినలేదు, మంత్రి పదవి పోయింది. మంత్రి పదవి పోయిన తర్వాత ఆయన పరిస్థితులు బాగాలేక అణిగిమణిగి ఉన్నాడు. ఆ రోజే రివర్స్ అవుతాడు అనుకున్నాం. అయినా కూడా తప్పుల పరిస్థితిలో ఆయన ఉన్నటువంటి పరిస్థితిలో కామయ్యాడు. ఎప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు. కాకపోతే వర్గపోరు కడియం శ్రీహరి గారికి అతనికి ఉన్నటువంటి ఒకే జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వ పోరులోనే వ్యత్యాసం తప్పించి పార్టీ విధి విధానాలకు తప్పగా ఎప్పుడు అంతగా ప్రవర్తించలేదు. సరే, లోపాయకారిగా గెలుపు కోసం, ఓటమి కోసం ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. దానివల్ల ఫలితాలు కూడా అనుభవించారు, అది వేరే విషయం. అయితే దాంతోపాటు రాజయ్య గారికి వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదొడుకులు వచ్చాయి, రకరకాల ప్రాబ్లమ్స్ కింది స్థాయి నాయకుల దగ్గర.
ఆయన చివరి నిమిషంలో టికెట్ రాకపోవడం, తర్వాత ఇవ్వడాలు, నిన్నటి ఎన్నికల్లో కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్సీ చేస్తానని మాట ఇచ్చాడు కేసీఆర్. ప్రభుత్వం రాలేదంటే ఎమ్మెల్సీ వచ్చే అవకాశం లేదు. ఉన్న ఒకటి రెండు ఛాయిస్లో ఈయనకు వస్తుందని నమ్మకం లేదు, అర్థమైపోయింది. తప్పని పరిస్థితుల్లో నేను ఒక ఎమ్మెల్యేగానో ఏదో పదవిలో ఉండాలి. వాస్తవ రాజకీయ నాయకుడికి అర్హత లేదా అది లేకపోతే ఆయన ఉండలేడు. క్యాడర్ ఉండదు, పనులు చేసుకోలేరు, డబ్బులు ఉండవు, చేయి తిరగదు. కాబట్టి ప్రత్యామ్నాయం కోసం కాంగ్రెస్లో పోవాలనుకున్నాడు. దాని తగ్గట్టు వాళ్ళు కూడా టెంప్టేషన్ పెట్టారు. ఇంత ముందు కాక మనం చెప్పిన ఉదాహరణలు లెక్కనే ఈయనకు రకరకాల కామెంట్లు రకరకాలు చేసి మీకు నువ్వు రాది రా అన్నాడు. తీరా చూస్తే ఇతను చేసిన డిమాండ్ ఏంటంటే మళ్ళీ రేపు ఎంపీ టికెట్ కావాలి ఎన్నికల్లో, లేకపోతే ఎమ్మెల్సీ కావాలి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ లిస్ట్ పెద్దగా ఉంది. అలా సీఎం లిస్టులు పెద్దగా ఉంటాయి, ఎమ్మెల్సీ లిస్టులు పెద్దగా ఉంటాయి. దాంట్లో కూడా మనకు తెలుసు సీఎం క్యాండిడేట్స్ 6, 7, 8 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అన్ని పోస్టులు కావాలి, సీఎం పోస్టులు కావాలి, వాళ్ళ తరఫున 3 ఎమ్మెల్యేసీలు కావాలి, 3 మంత్రులు కావాలి. అట్లా ఉంటుంది ఒక్కొక్కరికి. అంటే ఒక్కొక్కరికి ప్రయారిటీ లిస్టే ఎక్కువగా ఉంటుంది. అంతమందిని కానీ రాజధానికి వస్తుందా, ఈ కొత్త తలపు మనకి ఎందుకులే అని చెప్పేసి ఆయనని తృణీకరించినట్టుగా మనం భావించవచ్చు. అంచేతనే ఈ కన్ఫ్యూజ్లో ఆయన పిలిచి మాట ఇచ్చి ఒక మాట ఇవ్వలేకపోతాము, ఇంకా చేర్పించుకుంటే రేపు పొద్దున ప్రాబ్లం అవుతుందేమో. ఈ కన్ఫ్యూజనెస్లో బహుశా అపాయింట్మెంట్ కూడా ఇవ్వనట్టుంది. ఇప్పుడు అందుకే పాపం దుఃఖిస్తున్నట్టు. బస్టాండ్లో ఎంతమంది చెప్పినట్టు బస్టాండ్లో ఆమెగాని నిలబడితే ఏం జరిగిందో, ఇప్పుడు రాజయ్య ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వెనక్కి వచ్చి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ లోపలికి పోలేడు, వెనక్కి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళలేడు. ఏదైతే ఆశించాడో మనం రేపు గడవడానికి రాజకీయంగా భవిష్యత్తు కోసం ఏదో ఒక పార్టీకి వెళ్ళాలంటే అసలు ఉన్న పార్టీ పోయింది, రేపు వచ్చే పార్టీ పోయింది, ముందు పోయింది ఉంచుకుందు పోయినట్టుగా పరిస్థితులు ఉన్నప్పుడు పాపం ఆయన బాధపడుతున్నాడు. వెరసి రాజయ్య లాంటి నాయకుడికి ఈ పరిస్థితి రావడం నిజంగా కూడా బాధాకరమైనప్పటికీ అతను చేతులారా చేసుకున్నాడు. ఏంటంటే నాయకుడు అనేవాడు క్రమేపీ ఒక స్టెప్ ఎదగాల్సింది పోయి తనకు తానుగా వ్యూహాత్మకంగా తప్పిదాలు చేస్తూ ఒక్కొక్కటి ఫాల్ డౌన్ అవుతూ వస్తున్నాడు. ఆయన కూడా ఇంతవరకు కూడా కేసీఆర్ గారు ఏ నాయకుడికి చేయనటువంటి భరోసా ఇస్తూనో దగ్గర ఉంటుండే ఎట్లాంటి వాళ్ళని, ఎందుకంటే అమ్మాయి మహిళా విషయంలో అలిగేషన్ రావడం విషయంలో కానీ, అవినీతి విషయంలో కానీ ఇంత జరుగుతున్నప్పుడు కేసీఆర్లో ఉన్నటువంటి వీళ్ళందరూ అనే విధానం ప్రకారం చూస్తే ఆయన కోపం ఎక్కువను, అహంకారం ఎక్కువను, లేదంటే ఇంకేదో రద్దు అనుకున్నప్పుడు ఆయన ఒక నిరంకుశంగా అతను రద్దు చేసో బయటికి వెళ్ళగట్టు చేసేయగలడు. కానీ చేయలేదు, ఈరోజు కూడా చేయలేదు. కడియం శ్రీ అవసరం ఏంటి, రాజయ్య నీ అవసరం ఏంటి, అక్కడ ఎన్నికల తీరు ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి మరి నీకు ఇస్తే ఓడిపోతే నాకు సీటు తగ్గుతుంది అని చేత నువ్వు ఉంటే నాకు బలం నీకు బలం, నేను గెలుస్తాను, నేను గెలిచేందుకు నువ్వు ఉంటావు, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండి నువ్వు అవతల పార్టీ పోతే గెలవలేవు, నీ పరిస్థితి ఇలా ఉంది అలా ఉంది ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఉన్నటువంటి రాజయ్య ఈరోజు భవిష్యత్తు కనపడగా అలా వెళ్ళడం, ఇంకా ఉన్న భవిష్యత్తు కూడా క్లోజ్ చేసుకొని ఏ పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితులు రావడం. ఎందుకంటే బీజేపీ పార్టీకి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. అయితే కాంగ్రెస్కి ఆ పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ కూడా ఎవరు వెళ్తారు కూడా నాకు అయితే అనిపిస్తలేదు. సరే అది జరగబోయే మన ఎన్నికల తర్వాత విశ్లేషించుకుందాం. మొత్తం మీద రాజయ్యకే కాదు ఈ విధానం నిన్నటి ఈటెల రాజేంద్ర కూడా మనం ఆల్రెడీ చూసాం. పార్టీ నుంచి వచ్చి తప్పు పని చేస్తున్నామని చెప్పి 4 రోజులు కాలేదు, అప్పుడే ఇట్లాంటి నాయకుడికి మళ్ళీ తప్పు చేశాడు. ఈటెల రాజేంద్ర చూసినా కొంచెం బుద్ధి తెచ్చుకున్నా బాగుండేది వెళ్ళే నాయకులు. నిన్నగాక మొన్న రాజా వెళ్తే నిన్న బంతు రహమాన్ వెళ్ళి కూడా కలిసి పార్టీకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నట్టుగానే వార్తలు వస్తున్నాయి. పార్టీ ఆ విధమైనటువంటి వార్తలే లీక్ అయ్యాయి. జనరల్గా వేరే ఎమ్మెల్యేలు కానీ వేరే ప్రతినిధులు కలిసినప్పుడు మా నియోజకవర్గం మా ప్రాంత అభివృద్ధి గురించి మా సమస్య గురించి వెళ్తున్నామని అంటుంటారు. అదే ఇప్పుడు రేపు మాపు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా కలుస్తాడు అని కూడా అంటున్నారు. అంటే ఇక్కడ 2 కోణాలు ఉంటాయి. ఒకటి కలవడంలో ఆ ప్రాంత అభివృద్ధి ఒకటి, రెండవది ఎవరెవరు కలుస్తున్నారో చూస్తే చాలా విచిత్రమైనటువంటి కోణం కనిపిస్తుంది మనకు. ఏంటంటే ఎవరైతే కబ్జాలకు చేశారో, ఎవరి మీద అయితే అవినీతి ఆరోపణలు వస్తున్నాయో, తరచు ఇవన్నీ ఎవరు చేసినారు, అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినాయి లేదా ఆ బీజేపీ పార్టీ చేసినాయి. అలాంటి నాయకులే వెళ్ళి కలుస్తున్నారు అంటే ఏంటంటే తమ తాలూకు అవినీతి కానీ తమ తాలూకు కబ్జాలు కానీ బయటకు రాకుండా ఉండడానికి వాళ్ళతో ఒక లోపాయికారికి ఒప్పందం చేసుకోవడానికి వెళ్తున్నారా అని అనుమానం వస్తుంది. ఇప్పుడు మేబీ అలాంటివే కావచ్చు. అంటే మేము అవినీతి పరులమే, మేము కబ్జాదారులమే, మేము పార్టీ రాజకీయ నాయకులమే
అంటే ఒక పార్టీ రాజకీయ నాయక వ్యక్తిగా చూడండి, ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీను బీఆర్ఎస్ పార్టీని చూడకండి. అవసరం వస్తే మీ పార్టీకైనా వస్తాము, మేము నాయకులుగా గుర్తించండి, పార్టీల వైపు చూడొద్దు. అంటే ఈ టీం అంతా ఏంటంటే ఏ పార్టీలో ఉన్నా అధికారంలో ఉంటారు, అధికారంలో ఏ టీం అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే అందులోకి పోతారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ కబ్జాలు, వాళ్ళ భూములు, వాళ్ళ కేసులు రక్షణ కోసం ఉంటారు. రేపొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోగానే మళ్ళీ ఘర్ వాపస్ అని చెప్పి బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్కి వస్తారు, రేపు బీజేపీ ఉంటే బీజేపీకి పోతారు. వీళ్ళంతా కబ్జాదారులు లేదా అవినీతి పరులు కానీ చూడాలి. దీనిని వెనక కారణం ఏం చెప్తున్నారు అంటే వీళ్ళంతా అభివృద్ధి పేరు మీద వెళ్తున్నామని చెప్తున్నారు, కానీ అది వాస్తవం కాదు. కేవలం వాళ్ళు టికెట్ ఆశించో పదవి ఆశించి పోవాలి, లేదా ఆల్రెడీ గెలిచిన వాళ్ళు కేవలం వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలని సంరక్షించుకోవడానికి, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, కేసుల నుంచి రక్షణ కోరుకోవడానికి మాత్రం వెళ్తున్నట్టుగా చూడాలి. రామ్మోహన్ గౌడ్ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. అదే కాంగ్రెస్ అదే బీజేపీ పార్టీ చేసింది, మేయర్గా ఉన్నప్పుడు చేసినటువంటిది. మరి ఈరోజు ఎందుకు వెళ్తున్నాడంటే ఇక్కడ చూస్తే టికెట్ వచ్చే అవకాశాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పిలుస్తుంది, అది ఈనాటి రాజకీయ ఎత్తుకడ. ఎదుటి వాడికి బలంగా ఉన్నవాడిని పిలుస్తారు, లేదా వాడి మీద మైనస్లు ఉన్నప్పుడు మేము మీద కేసులు ఉన్నాయి కాబట్టి మా పార్టీలోకి వస్తే మేము మంచిగా చూసుకుంటామంటారు. ఇది రాజకీయ మనుగడ కోసం ఆరాటం ఇదంతా కూడా. సో అలా పార్టీలు వెళ్తున్నారు. కానీ నిన్నగాక మరి ఈటల రాజేంద్ర ఏం చెప్పాడో చూసాం. తాత్కాలికంగా ఆ రోజు కూడా ఆయన మీద ఉన్న కేసులకు భయపడు దానికి సొప్పయ్యాడు. కానీ ఆ కేసులు ఎన్నాళ్ళు ఉంటాయి, ఏముంటాయి? తర్వాత పార్టీ మారిన తర్వాత ఆయనకి ఏ విధంగా ఆత్మాభిమానం మీద పోయినటువంటి ఈటల రాజేంద్ర అయితే ఆత్మక్షోభ అనుభవిస్తున్నాడు కూడా స్పష్టంగా చెప్పాడు. రేపు వీళ్ళ పరిస్థితి కూడా అంతే, కేసులకు భయపడో ఆస్తులకు భయపడో వెళ్తే మళ్ళీ అదే ఆత్మన్యూనత ఆత్మగౌరవం దెబ్బతిని వీళ్ళు బాధపడాల్సి ఉంటుంది. ఎవరైతే ప్రజల వైపు ఉంటారో, ప్రజా సమస్యల వైపు ఉంటారో వాళ్ళు ఏ పార్టీలో గెలుస్తారు భవిష్యత్తులో, ఖచ్చితంగా వాళ్ళ వైపు ప్రజలు ఉంటారు. ఇలా పార్టీలు మారే వాళ్ళు ఖచ్చితంగా జెండా చొక్కాలు కలలు మార్చుకుంటారే తప్పించి ప్రజల వైపు ఉండరు. చూస్తున్నాగానే 6 నెలలకు ఏడాదికో ఒక ఎన్నికల తర్వాత ఇంకో ఎన్నికల తర్వాత వీళ్ళు ప్రజల నుంచి దూరం అయిపోయి ఇక ప్రతినిధులుగా గెలిచే అవకాశాలు ఉండవు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. ఆ పరిస్థితి ఇలాంటి రాజా ఇలాంటి వారికి కానీ మంచి నాయకులకు కానీ రాకుండా ఉన్నదని మనం కోరుకుందాం. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్.